భారత క్రికెట్లో రోహిత్ శర్మ తనదైన ముద్ర వేశాడు. బ్యాటింగ్లోనే కాదు కెప్టెన్గా కూడా తన ప్రతిభను చాటుతూ వరుసగా 2 ఐసీసీ ట్రోఫీలు సాధించాడు. అతని కూల్ అండ్ కాంపోజ్డ్ నాయకత్వం, జట్టును సమర్థంగా నడిపే తీరు టీమిండియాకు వరంగా మారాయి. ఇక మరో ఐసీసీ టోర్నమెంట్ గెలిస్తే భారత క్రికెట్ చరిత్రలో అతని అత్యుత్తమ కెప్టెన్గా చెప్పుకోవచ్చు కూడా. అటు విరాట్ కోహ్లీ పరిస్థితి భిన్నం. అద్భుతమైన బ్యాటర్గా, అత్యుత్తమ టెస్ట్ కెప్టెన్గా భారత క్రికెట్ను కొత్త ఎత్తుకు తీసుకెళ్లాడు. అయితే లిమిటెడ్ ఓవర్స్లో మాత్రం కోహ్లీ కెప్టెన్సీ ఫెయిల్ అయింది. ఐసీసీ టోర్నమెంట్లలో టీమిండియా విజయాన్ని అందుకోలేకపోయింది. కోహ్లీ వద్ద అపారమైన ఎనర్జీ ఉన్నా సమిష్టిగా టీంను ముందుకు తీసుకెళ్లే విధానం లేదు. ఈ విషయాలను ప్రస్తావిస్తూ అంబటి రాయుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ లీడర్షిప్ టీంపై ఎంతటి ప్రభావం చూపిందో వివరించాడు. అతని మైండ్ సెట్, స్ట్రాటజీలు భారత్ జట్టును మరో స్థాయికి తీసుకెళ్లాయని అభిప్రాయపడ్డాడు. అదే సమయంలో కోహ్లీ కెప్టెన్సీపై కూడా మాట్లాడాడు. నిజానికి 2019 ప్రపంచ కప్ సెలెక్షన్ అప్పట్లోనే కాదు, ఇప్పటికీ చర్చనీయాంశమే. టోర్నమెంటు కోసం రాయుడు బదులుగా విజయ్ శంకర్ను ఎంపిక చేయడం పెద్ద తప్పుగా మిగిలిపోయింది. కోహ్లీ ఒక్కరే ఆ నిర్ణయానికి కారణం కాకపోయినా అతనికి నచ్చిన ఆటగాళ్లను టీంలోకి తీసుకురావడం విమర్శల పాలైంది. అయితే వ్యక్తిగతంగా కోహ్లీకి తనకు మధ్య ఎలాంటి గొడవలు లేవన్న విషయాన్ని కూడా రాయుడు స్పష్టం చేశాడు. ప్రపంచ కప్ సెలెక్షన్కి సెలెక్టర్లే ప్రధాన కారణమని చెప్పాడు. అయితే ఆ సమయంలో రోహిత్ కెప్టెన్గా ఉంటే ఇలాంటి తప్పిదాలు జరిగి ఉండేవి కావేమోననే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో మళ్లీ ఇదే చర్చ కొనసాగుతోంది. ఇంతకీ ఈ వ్యవహారంపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.